तेलंगाना वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने संगारेड्डी अवाम से अपील की है कि वह बल्दी इंतखाबात में तमाम 38 कांग्रेस उम्मीदवारों को अपना कीमती वोट देकर कामयाब करे। उन्होंने कहा है कि तेलंगाना में कांग्रेस हुकूमत आने के बाद तेलंगाना की आवाम काफ़ी खुश है, क्योंकि तेलंगाना में फलाही काम काफ़ी तेज़ी से हो रहे हैं। आइए देखते हैं उन्होंने मज़ीद क्या कहा। మీ అందరితో ఈరోజు తెలంగాణలో అటు బయట కాంగ్రెస్ మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి, ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టినట్టు పెట్టకపోతే పెట్టారు కదా, ఏదో పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళు ఏమో సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళు ఏమో రెడీ చేస్తారు. పెట్టి ముందు ఏమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతున్నా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసారు? ఆటోలు ఉన్నారు, చేతులు ఎత్తుడు చేసినా చేయలేదు. కెమెరా విను సరే నీ అమ్మాయి ఏపిరా ఇంతమంది ఆటోలు బస్సులో తిరుగుతారు కదా, ఉచితంగా తిరుగుతారు కదా అందరు కూడా. రైట్, చాలా పిల్లలు బస్సులలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి? 100 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి, 100 మంది ఆటోలు ఎక్కుతున్నారు. కొట్లాడరు కావా అయితే కదా. కాబట్టి దానికి ప్రతిపక్షుడు ఏమంటాడు? ఉచిత బస్సు ఎందుకు, ప్రయాణం ఎందుకు పెట్టినావు? ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడాలి పెట్టికనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా అని ఆయన అంటాడు. మీరు చెప్పండి, పెట్టింది కరెక్టా రాంగా చెప్పండి. అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టాడు, వద్దాడే మేము చెప్తాను. మీరు ఏం చెప్తారు చెప్తారే మిమ్మల్ని అయిపోయింది. నేను ఏమంటానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు. ఇట్లా తల్లి ఏం చేస్తుంది? బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండలు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడతారు, పెద్ద కుండ చిన్న కుండలో పెడతారు. బియ్యం లేకుంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపులలో తిండి పెడతారు తల్లి. అదే తల్లి బియ్యం గింజలు తక్కువంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడతారు. అవునా కాదా? మీరందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం పెట్టుకుంటే అట్లా అన్నం పడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత తినబెడుతున్నారు. అర్థమైందా? అది అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నారు. ఉన్నది అంతా ఉన్నది. ఏది ఇంకా 2005లో రావాలి,
4000 పెన్షన్ రావాలి. ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దున్నుతున్నాడు. బియ్యం పండగానే మళ్ళా అందరికి కన్నుండే తిండి పెడతారు. అర్థమైందా అందరికీ? ఇక సమజ్ में आएगा आप लोगों को? అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు, మరి 500 ప్లీజ్ కొంచెం జరగడం వల్ల గడ్డమవుతున్నట్టున్నాను. 500 సారీ 5 గ్యాస్ సన్న బియ్యం వస్తున్నాయా లేవా అని చెప్పండి. సరే ఓకే, ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని, మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వారికి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డు అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అలా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్ లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చిన అడిగినా ఆ వారికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వారికి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కంప్యాలకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఒక్కొక్క ఏ కౌన్సిలర్ గెలిచొస్తే ఆ వారికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తారు. మీకు అర్థమైందనే చెప్పింది. ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంఘాలలో 38 మంది గెలిపించినారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పిస్తా. నా మాట మీద నమ్మకం లేదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తు, లేకపోతే సంగారెడ్డి మాట అంటే మాట. मैं जिस ऊपर जिधर भी जहां माइनॉरिटी वार्ड्स है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर हाथ जिताएंगे वो वार्ड में
वो बस्ती में जो काउंसलर आप जिताएंगे शफी आफिद साहब, कोई भी आप जो भी जिताएंगे, आपका बस्ती में आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा साक्षात। इधर మిగతా బాగలేకుండా ఏదైనా వాళ్ళు ఓడిపోయింది అనుకో, సటక్ సటక్ అంటే అర్థమైందా మీకు? అర్థమైందా? सड़क गफलत में, अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया, తెలుగులో చెప్తున్నా మీకు, గఫలత్ లా సడన్ గా మీ కాంగ్రెస్ ఓడిపోయిన అనుకో, నా దగ్గరకు వస్తాడా? వస్తాడా? సరాగు అర్థమైందమ్మా? మీ వాళ్ళ కాంగ్రెస్ కౌన్సిలర్ టైం ఆగలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా? 8 కోట్లు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతారా? అడగలేదు కదా. మీకు అప్పుడు చెప్తున్నాను, మీకు మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు. ఇది నా మాట, నేను ఇస్తున్నా, మీకు మాటిస్తున్నా. మీకు ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఇది గమనించి జాగ్రత్త పడండి. రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన, 15 రోజుల కింద గదిమేదల మీటింగ్ చెప్పిన, నేను సంగారెడ్డిలో 2013లో 5500 మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్లు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, నేను ఆ గవర్నమెంట్ లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికి, కొల్లాపూర్ దగ్గర 10 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, పోలీసులు పెట్టారు, మిమ్మల్ని అందరూ అక్కడి నుంచి రానియకుండా చేశారు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను సంవత్సరం కిందటే రెవెన్యూ మినిస్టర్ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5500 మందికి జాగాలు ఇచ్చి పట్ట సర్టిఫికెట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ల జాగాలు సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్నా, కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మేము మాటిస్తున్నాను. ఇది రెండుగా. घर लगे, जगह भी लगे, ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं, वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा. ये मेरा बात है अपने सामने. ఈ రెండు మాటలు అందరు విన్నారా? వెనుక కూడా ఉన్నారు అందరూ. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరు మన పార్టీ కౌన్సిలర్లు అందరూ పాప అందరూ 10 గంటలకు ఊర్లలో ఊరేగింపు అందరూ బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ అమ్మడి ఎంతమంది ప్రజలు వచ్చిండ్రో పోయేటప్పుడు అందరికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. క్యాండిడేట్ల బాధ్యత. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద వెళ్తూ చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా, ఎందుకంటే ఆకలితో నేను
ఆకలి తింటున్నా నా ఆకలి నేను కూడా అడిగే జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇల్లు జాగా కూర్చోండి. భోజనం చెప్పించి తీసుకోపోవాలి, దొరుకుతుంది మనం పట్టుకోండి. ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా, ఇక నాకు నేను ఇట్లా వస్తా, మీరు వచ్చిన వంటలు అనుకో నేను కలవాలని తెలుస్తలేదంట. అర్థమైంది అవి ఇప్పుడుగా ఈ అత్తగారు కోడలు ఎవరైనా మీరు కూడా ఎవరినో పార్టీని గెలిపించి కోడలు పని చేయమంటే ఎట్లా చేస్తే చెప్పు. తాళం చేతులు అత్త దగ్గర పెట్టుకొని కోడలు చేయమంటే ఏందమ్మా? అపోజిషన్ కోడలు అత్త ఉంటే చేసేది కోడలు, అంటే ఈ ఉన్నదంతా కోడలే వీళ్ళంతా. అర్థమైందా? వీళ్ళందరూ అందుకే మీకు ఎందుకు చెప్తానంటే మీరు అర్థం చేసుకుంటారు మహిళలందరూ. ఇది అత్త తక్కువ కోడలు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇంటికి తల్లి అత్త కోడలు అందరూ ఉంటేనే సంసారం. కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను అట్లా. ఇప్పుడు మీరు ఆపోజిషన్ పార్టీని గెలిపిస్తే